అమెరికాకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. యుద్ధంలో ఓ పక్కన నేను మెరైన్ని దించాను, అది చేశాను, ఇది చేశానంటే నోటి తొత్తరతో కూతలు కూసేటటువంటి ట్రంప్ వ్యవహార శైలి ఒక దరిద్రం. ఏదైతే సౌదీ అరేబియా వాడు వచ్చి నా కాళ్ళ దగ్గర ఉండాలా, నాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటూ నిన్న ఒక కారు కూత కూశాడు ట్రంప్. బైడెన్ లాంటి వాకిట్లో నుంచోబెట్టి పంపించినటువంటి సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అది గ్రహించలేక, లేకపోతే బైడెన్ని తిట్టే ట్రంప్ బైడెన్కి జరిగిన అవమానాన్ని తను తీర్చుకోవాలనుకున్నాడు. కిస్మయాస్ అంటూ నీచమైనటువంటి కోత కూశాడు. ఆ కోతకి చాచి చెంప చల్లమనేటటువంటి పని చేశాడు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్. అమెరికాతో ఇక కొనుగోళ్ళు ఉండవు, సామాన్లు ఆయుధాలు యూరప్ నుంచి కొనుక్కుంటామని తేల్చి చెప్పాడు. ఉక్రెయిన్ ద్వారా యూరప్ నుంచి కొనుగోళ్లు ప్రారంభించుకున్నాడు. ఇది ట్రంప్కి ఓ ఫస్ట్ చాచి చెంపదెబ్బ కొట్టేటటువంటి వ్యవహారం. మరొక వైపును చూసుకుంటే ఓ పక్కన ట్రంప్ నేను అంతన్నాడు ఎంతన్నాడు గంగరాజు టైప్లో తయారైతే ఏవో విపరీతమైనటువంటి సొల్లి కబుర్లు చెప్తుంటే, హార్ముజ్ జలసంధి దగ్గర నుంచి 18 కోట్ల రూపాయలు ప్రతి షిప్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి ఇరాన్ పార్లమెంట్ తీర్మానమే చేసింది. వసూలు కూడా బిగించేశారు. ఏమి పీకలేకపోతున్నాడు, ఏమీ ఆపలేకపోతున్నాడు. ప్రపంచానికి ఏదో పీకుతానని వచ్చి హార్ముజ్ జలసంధి ఏదోవరకు స్వేచ్ఛగా ఉండేది. వీడు యుద్ధం ప్రారంభించాక అది కాస్త ఇప్పుడు వసూళ్ల స్టేజ్కి వెళ్ళింది. అక్కడి నుంచి 18 కోట్లు పెట్టి తీసుకుంటే ప్రపంచానికి అది భారం. ఆ వారం నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. తద్వారా ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసినటువంటి వాడి కిందన చరిత్రలో మిగిలిపోయేటటువంటి పరిస్థితి రెండవది. అదే సందర్భంలో డిఫెన్స్ అగ్రిమెంట్ని టెర్మినేట్ చేస్తున్నట్టు సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించింది. ఇంకొక వైపును చూసుకుంటే ఏదైతే వీళ్ళకి సంబంధించి అమెరికాకి సంబంధించినటువంటి టెక్ కంపెనీలు టార్గెట్ చేస్తున్నామంటూ ఇరాన్ చేసినటువంటి ప్రకటనతో టెక్ కంపెనీలు వణికిపోతున్నాయి. అది మరొక పెద్దదైనటువంటి వ్యవహారం ఫెయిల్యూర్ అవుతుంది. ఇవన్నిటికీ తోడు అమెరికాకి స్పెయిను, ఇటలీ ఇద్దరూ కూడా మీ యుద్ధ విమానం కానీ మీ యుద్ధ నౌక కానీ మా బేసుల దగ్గరికి రావడానికి వీల్లేదని తేల్చి చెప్పేసినాయి. అదొక పెద్ద మైనస్. దానికి తోడు ఫ్రాన్స్ తాజాగా ఫ్రాన్స్లో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేస్లో ఆయుధాలు లోడ్ చేసి ఇరాన్కి పంపిస్తున్నారు. దాన్ని బ్లాక్ చేసి పడేసింది. ఇక్కడి నుంచి నువ్వు ఆయుధాలు లోడ్ చేసి తీసుకెళ్ళడానికి వెళ్ళలేదంటే నువ్వు యుద్ధానికి ఇక్కడి నుంచి బయలుదేరినట్టు ఉంటుంది. మేము మీ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాం కాబట్టి నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదని. దెన్ అక్కడ ట్రంప్కి అవమానం ఎదురైంది. అదే సందర్భంలో ప్రపంచ దేశాలకన్నిటికీ ఇప్పుడు ఎదురవుతున్నటువంటి సమస్యలు మరొక వైపు ఇవన్నీ కలిపి దారుణమైనటువంటి పరాభవం. ఇంకొకటి ఖతార్ తాజాగా ఇదివరకు ఆ మధ్యన ట్రంప్కి ఒక పెద్ద విమానం, అద్భుతమైన విలాసవంతమైన విమానం, ఆయన ఏదైతే అమెరికా 1 అన్నటువంటి విమానానికి కంటే కూడా అద్భుతమైనటువంటి విమానం తయారు చేసి ఇచ్చింది కదా, అది తిరిగి ఇచ్చేసేయని ఖతార్ ఏకంగా అమెరికాకి లెటర్ రాయడం అన్నటువంటిది మరొక సిగ్గుచేటైనటువంటి వ్యవహారం. వరుసబెట్టి జరుగుతున్నటువంటి ఎదురు దెబ్బలు అమెరికా తీర్చుకోలేనంత దారుణమైనటువంటి పరిస్థితి.